శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. జనవరి 29 అమావాస్య 29 నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది. ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది. ఈ చాలా పుణ్యకార్యాలు చేసుకోవడానికి, వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి, ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది. ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా, స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు. ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే సూర్యభగవానుడి ఆరాధన. ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి. ఈ ఆదివారాలు సూర్యభగవాను ఆరాధన మనకి చాలా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. సూర్యభగవానుడు ఆరోగ్యానికి ప్రదాత. అందువల్ల ఈ మాఘపాదివారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇదివరకైతే దానిలాగా వేసి తాటలో పెట్టేవారు. ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు, లేదంటే కుంపటి మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు, మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాన్నం చేసేవారు. ఆ పరవాన్నం కూడా గరిటెతో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాన్నం చేసేవారు. ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు. లేకపోయినా ఆవు పాలతో పరవాన్నం చేసి ఆ సూర్యభగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు అందరికీ లభిస్తాయి. మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్యభగవానుడు. ఆయన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు. ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి. నవగ్రహాల్లోనూ సూర్యభగవానుడు మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ మాఘమాసం జనవరి 29 నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. ఈ మాఘమాసంలో 4 ఆదివారాలు మాఘపాదివారాలు అంటారు. అట్లాగే 4వ తారీఖున రథసప్తమి. ఈ రోజుని విశేషంగా సూర్యభగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి, చిక్కుడుకాయలతో రథం చేసి, చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది. అట్లాగే ఈ మాఘమాసంలో 3వ తారీఖు అంటే 3/2/2025 వసంత పంచమి, సరస్వతీదేవి పూజ చేయాలి. ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకు కలిగి చదువు సంధ్యలు వారికి బాగా వస్తాయి. ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేత పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ మాఘపాడ్యం నుంచి గుప్త నవరాత్రులు, శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇవి జనవరి 30 నుండి మొదలయ్యి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి. ఈ 9 రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి. మాతంగి అష్టోత్తరం కానీ, శ్యామల అష్టోత్తరం కానీ, లేదా శ్యామల షోడశనామాలతో అర్చన కానీ, అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ, లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి 9 రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ 9 రోజులు కూడా ఈ శ్యామలా గుప్త నవరాత్రులు కూడా ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, చాలా విశిష్టమైనది మహాశివరాత్రి. అది ఫిబ్రవరి 26వ తారీఖునే మహాశివరాత్రి వచ్చింది. ఈరోజు
శివుడిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది. అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం. ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి. శివభగవానుడు సంకల్పించితే శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అంటారు. మనకి ఏది జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలి. అందువల్ల శివపార్వతులు ఈ లోకానికి తల్లిదండ్రులు. శివపార్వతులను పూజించడం వల్ల, శివుడికి అభిషేకాలు చేయడం వల్ల, భక్తితో ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. జీవితంలో ఉన్న కష్ట నష్టాలు అన్నీ కూడా పోతాయి. అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని, ఇంట్లో పూజ చేసుకుని, రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలో ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం. తదుపరి మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. ముందుగా ఈ రాశిలో ఈ మిథున రాశిలో గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయో చూద్దాము. ఈ మిథున రాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు. కన్యలో బుధుడు ఇంకొక రాశి అయినటువంటి కన్యలో కేతువు ఉన్నారు. మకరంలో రవి బుధులు ఉన్నారు. కుంభంలో శని భగవానుడు ఉన్నారు. మీనంలో రాహువు శుక్రుడు ఉన్నారు. గురువు వృషభంలో ఉన్నారు. అంటే మిథునానికి వ్యయంలో ఉన్నారు. అందువల్ల ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. ఈ ధనానికి సంబంధించి ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ధనం వీరికి బాగానే ఉంటుంది ఈ మాసంలో. వృత్తి వ్యాపారాలు ఏదైనా కూడా వారికి ధనానికి ఇబ్బంది ఉండదు. వారి ఖర్చులో సరిపడా ధనం వారికి లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి. ఆ పరిచయాల వల్ల వీళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. వీరికి కూడా ఆ పరిచయాల వల్ల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు కూడా వీరికి ఇనుముడింపజేస్తాయి ఆ పరిచయాలు. అట్లాగే వీరికి శుభకార్యాలు చాలా బాగా చేస్తారు ఈ మాసంలో. మాఘమాసం అంటేనే శుభకార్యాల మాసం అని చెప్పవచ్చు. ఎందుకంటే పెళ్లి ముహూర్తాలు ఉంటాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉంటాయి, అన్ని రకాల ఏ పుణ్యకార్యం చేయాలన్నా కూడా అందులోనూ ఉత్తరాయణం మూలంగా పుణ్యకార్యాలు ఇంకా ఎక్కువ చేయడానికి ఈ 6 నెలల్లో అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనవరి 14 నుంచి ఉత్తరాయణం ప్రారంభమైంది కనుక ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మళ్ళీ జూన్ వరకు ఉంటుంది. అందువల్ల ఈ మాసంలో గొడుగులు చేయొచ్చు, గృహప్రవేశాలు చేయొచ్చు, గృహారంభాలు చేయొచ్చు, అన్ని పుణ్యకార్యాలు చేయడానికి ఈ 6 నెలలు బాగుంటుంది. అందువల్ల ఒక్క మూఢం లేకుండా ఉంటే అందువల్ల ఈ రాశిలో మాఘమాసం అంటే శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ రాశి వారు శుభకార్యాలు చేస్తారు. అనారోగ్యం అనేది ఈ రాశిలో ఎవరికి ఉండదు. ఈ రాశిలో వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. వీరికి వ్యవసాయదారులకు కూడా ఈ రాశి వారికి చాలా బాగుంది. ఇబ్బందులు లేకుండా జనరల్గా జరిగిపోతూ ఉంటుంది. వీళ్ళకి కొత్త రకమైన పథకాలు వీరు ఏ రకమైన ఆలోచన చేసినా ఆ రకమైన ఆలోచన వీరు అమలు చేయగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీరు తలచిన పనులు చేయగలుగుతారు. గృహంలో ఆనందం అనేది వీరికి చాలా బాగా ఉంది. శుక్రుడు అంటేనే వ్యయంలో గురుడు ఉన్నాడు. అందువల్ల వీరు శుభానికి సంబంధించిన ఖర్చులు పెడతారు. వ్యయం అంటే ఖర్చులు. అయితే గురుడు వ్యయంలో ఉన్నారు కనుక వీరు గృహానికి సంబంధించినటువంటి లేదా శుభకార్యాలకు సంబంధించినటువంటి ఖర్చులు పెడతారు. లగ్నంలోనే కుజుడు ఉన్నాడు కనుక కుజుడు భూమి కారకుడు కనుక వీరికి భూమి కొనే అవకాశం లేదా ఇల్లు కొనే అవకాశం ఇట్లాంటి ఖర్చులు వీరికి ఉన్నా కానీ ఇది వాళ్ళకి లాభము స్థిరాస్తే కనుక వీరికి ఆ ఇబ్బంది అనిపించదు. అందువల్ల ఈ రాశిలో వారు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనడానికి, కొత్త గృహాలు కొనడానికి, కొత్త ల్యాండ్స్ కొనుక్కోవడానికి చాలా బాగా ఉంటుంది. ఈ రాశి వారు సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. అయితే అందరికీ ఇది గోచారం ప్రకారం చెప్తాము.
అయితే ఏ వ్యక్తి జాతకంలో ఏ గ్రహం ఎక్కడుండి ఇబ్బంది పెడుతుందనేది వారి జన్మజాతకాన్ని చూస్తేనే చెప్పగలుగుతాము. అందువల్ల అందరికీ కాకపోయినా కొందరికి కొన్ని ఇబ్బందులనేవి తప్పకుండా ఉంటాయి. చట్టపరమైనటువంటి సమస్యలుంటాయి. నరాలకు సంబంధించినటువంటి సమస్యలుంటాయి. బుధుడు ఈ రాశికి అధిపతి కనుక బుధుడు నరాలకు సంబంధించిన అనారోగ్యాన్ని కలుగజేస్తాడు కనుక ఎవరికైతే బుధుడు బాగోలేడో వారికి నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఉంది. అలాగే వీరికి కొంతమందికి వాళ్ళు ఏ పని చేద్దామన్నా కలిసి రాకపోవడము, అనారోగ్యము, కన్ను, చెవి, గొంతుకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి. ఇంకా కొంచెం మంది అశుభవార్తలు వినే అవకాశం ఉంది. పనిముట్లతో వీరికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల వీరు కొంచెం జాగ్రత్తగా కొంతమంది ఉండవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. అయితే ఈ మాసం మాఘమాసం సూర్యభగవానుడి ఆరాధన చాలా ముఖ్యం కనుక ఈ రాశివారు రథసప్తమి రోజున మాఘపాదివారం రోజున సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆదిత్య హృదయ పారాయణం వల్ల వీరికి ఆరోగ్యం సమకూరే అవకాశం ఉంటుంది. అందువల్ల మొత్తం 12 నెలల్లోనూ మాఘమాసం ఒక్కటే సూర్యభగవానుడి ఆరాధనకు ముఖ్యమైనది. అందువల్ల ఈ నెలంతా సూర్యభగవానుడి ఆరాధించడం వల్ల సూర్యుడు ఆరోగ్యానికి ప్రతీక కనుక ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. అందువల్ల అందరూ సూర్యభగవానుడి ఆరాధన చేసి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా సూర్యుడు పేరు ప్రతిష్టలకి కూడా కారణమే. ఏ గ్రహం బాగోవాలన్నా ముందు గ్రవిగ్రహం బాగుంటేనే మిగతా గ్రహాలన్నీ కూడా పనిచేయగలుగుతాయి. అందువల్ల పొద్దున్నే అర్ఘ్యం ఇవ్వడం అన్నది సూర్యభగవానుడికి చేసేటటువంటి పరిహారాల్లో చాలా ముఖ్యమైన పరిహారం. అందువల్ల అందరూ సూర్యభగవానుడికి ఆరాధన అర్ఘ్యం ఇవ్వడము, మాఘపాది వారం నాడు రథసప్తమి రోజు పరవాన్నం చేసి నైవేద్యం పెట్టడం చాలా మంచిది. అదేవిధంగా శ్రీపంచమి రోజున సరస్వతీదేవికి ఆరాధన చేయడము, మహాశివరాత్రి రోజున శివుని ఆరాధన, శివాలయ దర్శనము, ఓం నమః శివాయ పంచాక్షరి చేయడం వల్ల ఈ రాశివారు మరింత అభివృద్ధి చెందుతారని ఆశిద్దాం.